శ్రోతలకు నమస్కారం. ఇప్పుడు నేను 'చందమామ' సీరియల్ 'రాకాసిలోయ' 13వ భాగం చదివి వినిపించబోతున్నాను. ఇంకా కథలోకి వెళ్దాం. ఇప్పటివరకు జరిగిన కథ. కేశవుడు, జయమల్లు, ముసలివాడు తమ గుహ వదిలి బయలుదేరిన రోజునే బ్రహ్మదండి మాంత్రికుడు కూడా 2 అంగరక్షకులతో వింధ్యారణ్యాలకు ప్రయాణమయ్యాడు. కేశవుడు వాళ్ళు చీకటి పడే వేళకు ఒక పల్లె చేరారు. బ్రహ్మదండి కూడా అక్కడికే వస్తున్నట్టు వాళ్లకు తెలిసింది. వాళ్ళు ముందుకు కదిలారు. తరువాతి కథ. కేశవుడి ముసలి తండ్రి ముందుండి దారి తీయగా అందరూ పల్లె దాటి తిరిగి అరణ్యంలో ప్రవేశించారు. ఆ సరికి బాగా చీకటి పడిపోయింది. అరణ్యం అంతా పక్షుల, జంతువుల కూతలతో, అరుపులతో ప్రతిధ్వనించిపోతున్నది. ముగ్గురు నిస్పృహగా ఒక చెట్టు కింద కూర్చున్నారు. ఈ మారువేషాల్లో బ్రహ్మదండి మనను గుర్తించగలడంటావా అని అడిగాడు కేశవుడు జయమల్లును. జయమల్లు అడ్డంగా తల తిప్పుతూ, ఏమో చెప్పలేం, కానీ ఈసరికే మనం ఒక పొరపాటు చేశాం. గురు మౌనానందులు రచ్చబండ దగ్గర కూర్చున్న పల్లెవాసులంతా వినేటట్టుగా మాట్లాడేశాడు. అలా చేయకుండా ఉంటే బావుండేది అన్నాడు. అందులో పొరపాటేమున్నది? ఈ దేశాటనలో ఆయన తన శిష్యులతో మాత్రమే మాట్లాడతాడని నేను లోగడే చెప్పాను కదా అన్నాడు ముసలివాడు. అవుననుకో, కానీ నీ గొంతులో పలికిన యాస వాళ్లలో ఎవరైనా గుర్తుపడితే ఏమయ్యేది? మనం ఈ బ్రహ్మపుర రాజ్యపు సరిహద్దులు దాటే వరకు చాలా జాగ్రత్తగా మసులుకోవాలి. మనం చేసే ప్రతి పని ఎంతో ఆలోచించి మరీ చేయాలి. కాకతాళీయంగా బ్రహ్మదండి మనము ఒకేసారి బయలుదేరటం జరిగింది. రాజగురువు వేసిన ఎత్తు తెలుసుకున్నారు కదా. ఆయన కాలివ్రణమేదో నయం చేసేటందుకు ఈ మాంత్రికుడు మూలికల కోసం వింధ్యారణ్యాలకు బయలుదేరాడట. మన శత్రువులు మహాజిత్తులు మారివాళ్ళు అన్నాడు జయమల్లు. ముసలివాడు అవునన్నట్టు తల ఊపుతూ చప్పున లేచి కూర్చుని, ఈ దాపులనే ఎక్కడో గుర్రం సకిలించిన ధ్వని అయ్యింది, మీకు వినపడిందా అని ప్రశ్నించాడు. కేశవుడు, జయమల్లు జవాబు చెప్పేటంతలో ఈసారి మరింత స్పష్టంగా గుర్రం సకిలించడం వినపడింది. ముగ్గురు ఆశ్చర్యంగా ముఖాముఖాలు చూసుకున్నారు. బ్రహ్మదండి అతడి అనుచరులు ఇటే వస్తున్నారులా ఉంది. మనం చిక్కులన్నీ తీరి ఈ రాజ్యం సరిహద్దులు దాటి త్వరగా పారిపోవాలంటే వాళ్ళెక్కి వస్తున్న గుర్రాలను కాజేయటం ఒక్కటే మార్గం అన్నాడు ముసలివాడు. ఎలా? అదంత తేలిక అయ్యా అన్నాడు కేశవుడు. అదుగో ఆ పిలిపే మానమన్నది. గుర్తులేదా? నేను మీ గురువును. నువ్వు కనిష్ఠుడివి, జయమల్లు జ్యేష్ఠుడు. మనం ఏకాంతంగా ఉన్నప్పుడు కూడా అలాగే పిలుచుకోవటం అలవాటు చేసుకోవాలి. సరే, ఇప్పుడు మీరు అంటే ఆ బ్రహ్మదండి ఎక్కిన గుర్రాన్ని నేను కాజేయగలను. మీరు కూడా అతడి అనుచరుల గుర్రాలను కాజేయగలిగితే తెల్లారేసరికల్లా ఈ బ్రహ్మపుర రాజ్యపు సరిహద్దుల్ని దాటిపోగలం. అప్పుడు ఏ బెడదా ఉండదు అన్నాడు ముసలివాడు. అతడి మాటలకు జయమల్లు నవ్వుతూ, నీ ఎత్తుగడ ఏమిటి? మాంత్రికుడు గుర్రాన్ని ఎలా పట్టుకోగలవు? అతన్ని కత్తితో ఎదిరిస్తావా అని అడిగాడు. వాళ్లకు ఎదురుపడి ఈ చీకట్లో యుద్ధం చేయటం మంచిది కాదు. ఇప్పుడు రేగే గొడవకు పల్లెవాసులు అక్కడికి వస్తే మనం పట్టుబడిపోతాం. చడి చప్పుడు లేకుండా ఆ గుర్రాల మీద నుంచి వాళ్లను పడగొట్టాలి. నేను చెట్టు మీద ఉండి మాంత్రికుణ్ణి తాడు వేసి కింద పడగొట్టి వాడి గుర్రాన్ని వశపరుచుకోగలను అన్నాడు ముసలివాడు. ఈ వయసులో నువ్వే అంత సాహసం చేయగలిగితే గురో మేము నీకు తీసిపోతామా? ఏం కేశవా అంటూ లేచి నిలబడ్డాడు జయమల్లు. కేశవుడు కాదు, కనిష్ఠుడు, గుర్తుంచుకో అంటూ ముసలివాడు కస్సుమన్నాడు. ముగ్గురు లేచి గుర్రాలు వస్తున్న వైపుకు బయలుదేరారు. ఈ లోపల బ్రహ్మదండి మాంత్రికుడు తన అంగరక్షకులైన జితవర్మ, శక్తివర్మలతో కలిసి పల్లెకేసి వస్తున్నాడు. అతడికి ముందు వెనక వాళ్ళు గుర్రాలెక్కి వస్తున్నారు. బ్రహ్మదండికి గుర్రపు స్వారీ ఏమాత్రం అలవాటు లేదు. కానీ కాలినడకన ప్రయాణించటం సాధ్యం కాదు కనుక ప్రాణం బితుకుబితుకుమంటూనే గుర్రపు స్వారీకి ఒప్పుకున్నాడు. చుట్టూ చీకటి, మహారణ్యం, దూరంగా క్రూర జంతువుల అరుపులు. అతడికి ఆ వాతావరణం అంతా భీతావహం కలిగిస్తున్నది. ఇక రేపటి నుంచి మనం రాత్రిళ్ళు ప్రయాణించడం మానుకోవాలి. సూర్యోదయంతో పాటే మనం బయలుదేరతాం. సూర్యాస్తమయం అవగానే ఆగిపోతాం. ఇదెందుకో తెలుసా? ఆ జయమల్లు, కేశవుడు, వాడి తండ్రి మహాదుర్మార్గులు. వాళ్ళు చీకటి మాటున మన మీద దాడి చేసినా చేయవచ్చు. నా గుహ కావలి కాస్తున్న భటుల్ని వాళ్ళేం చేశారో మీకు తెలుసు కదా అన్నాడు బ్రహ్మదండి. మహారణ్యం మధ్య చీకట్లో ప్రయాణం అంటేనే హడిలిపోతున్న జితవర్మ, శక్తివర్మలకు మాంత్రికుడి హెచ్చరిక మరింత భీతి కలిగించింది. వాళ్ళు గుర్రాలను మరికాస్త అదిలిస్తూ, బ్రహ్మదండి నువ్వు చెప్పింది బావుంది, అలాగే చేద్దాం. ఏది మనం చేరవలసిన పల్లె? ఎంతకీ రాదే అన్నారు చుట్టూ చీకట్లోకి భయంగా చూస్తూ. బ్రహ్మదండి వాళ్ళ ప్రశ్నకు ఏదో జవాబు చెప్పబోయి అంతలోనే కీచుగొంతుతో, చచ్చాను, ద్రోహం, మోసం, నా నడుముకేదో ఉచ్చుపడింది అంటూ అరిచాడు.
పొరపాటు కంఠానికని విసిరిన ఉచ్చుతాడు నడుముకు పడింది అన్న అవహేళన చెట్టు మీద నుంచి వినపడింది. అదే సమయంలో జితవర్మ శక్తివర్మలిద్దరూ వింత జంతువు వింత మృగం అంటూ కెవ్వుమని అరిచి గుర్రాల మీద నుంచి పట్టుతప్పి కిందకి పడిపోయారు. అంతా కనురెప్పపాటు కాలంలో జరిగిపోయింది. బ్రహ్మదండి చెట్టుకొమ్మ నుంచి వేలాడుతున్నాడు. పైనుంచి అతడి గుర్రం మీదకి ముసలివాడు దూకాడు. కేశవుడు జయమల్లు ఒక ఎగురున జితవర్మ శక్తివర్మల గుర్రాలను అధిరోహించారు. జ్యేష్ఠ కనిష్ట రండి అంటూ ముసలివాడు తన గుర్రాన్ని అరణ్యానికి అడ్డం పడి పరిగెత్తించసాగాడు. ఆసరికి బ్రహ్మదండికి కాస్త ధైర్యం వచ్చింది. అతడు తన నడుముకు బిగిసి ఉన్న తాడును అటు ఇటు గుంజుతూ, జిత శక్తి ఎక్కడ? మీరు చూసింది వింత మృగమా? అయితే వాళ్ళు కేశవుడు జయమల్లు ముసలివాడు అయి ఉంటారు. ఆ జయమల్లు ఒక్కడికే ఆ విద్య తెలుసు. వాళ్లను వెంబడించండి, పట్టుకోండి, నరకండి అంటూ కేకలు వేశాడు. జితవర్మ శక్తివర్మలు అతన్ని సమీపించి బ్రహ్మదండి నడుముకు బిగిసి ఉన్న తాడును తమ కత్తులతో నరికి దభీమంటూ కింద పడిపోతున్న అతన్ని మధ్యలోనే పట్టుకుని దింపి నిలబెట్టారు. పల్లె పక్కగా అరణ్యంలో రేగిన ఈ కల్లోలం పల్లెవాసుల చెవిన పడింది. వాళ్ళు కాగడాలు కర్రలు తీసుకుని అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చారు. బ్రహ్మదండిని అతడి అంగరక్షకుల్ని ఆ స్థితిలో చూసి వాళ్లకు కలిగిన ఆశ్చర్యం అంతా ఇంతా కాదు. అలా గోళ్లు గిల్లుకుంటూ చూస్తారేం, మొదలేమన్నా పోయినాయా అంటూ బ్రహ్మదండి వాళ్ల మీద విరుచుకుపడ్డాడు. మేమే రాజుగారు పంపగా వచ్చిన ఆస్థానోద్యోగులం. 3 రాజద్రోహులు మా గుర్రాలను అపహరించుకుని అటుగా పారిపోయారు. వాళ్లను పట్టుకోండి. అదృష్టవంతుడికి అర్ధరాజ్యం అంటూ పళ్ళు కొరికాడు. పల్లెవాసుల్లో సాహసవంతులైన కొందరు యువకులు బ్రహ్మదండి చూపిన వైపుకు పరిగెత్తారు. తతిమా వాళ్ళు బ్రహ్మదండిని జితాశక్తివర్మలను పల్లెకు తీసుకుపోయారు. జయమల్లు కేశవుడు అతడి ముసలి తండ్రి ఎక్కిన గుర్రాలు అరణ్యానికి అడ్డంపడి పరిగెత్తసాగినాయి. కానీ చీకటి దారినడ్డగించే చెట్టు కొమ్మల ముళ్ళు పొదల ఆటంకాల వల్ల వాళ్ళు అనుకున్నంత వేగంగా పారిపోలేకపోయారు. ఇంతలో వాళ్లకు వెనకగా కాగడాలు కర్రలతో వస్తున్న పల్లె యువకులు కనిపించారు. మనం చిక్కులో పడ్డాం అన్నాడు జయమల్లు గుర్రం మీద నుంచి వెనుతిరిగి తమను వెంబడిస్తున్న పల్లెవాసులకేసి చూసి. చిక్కుల్లో పడటం మనకేమన్నా కొత్త? ఇది మొదటిసారి కాదు, ఆఖరిసారి కాదు అంటూ ముసలివాడు విసుక్కుని, అదిగో అక్కడేదో దీపపు కాంతి లాంటిది ఉన్నది, మీకు కనపడుతున్నదా? బహుశా అది అరణ్యంలో నివసించే ఏ గొడ్ల కాపరి ఇల్లో అయి ఉంటుంది. మనం సరాసరి అక్కడికెళ్ళి ఆ ఇంట్లో తలదాచుకునేందుకు ఏమైనా అవకాశం ఉందేమో ప్రయత్నిద్దాం. అంత తప్పనిసరి అయితే గుర్రాలను వదిలేద్దాం అన్నాడు. క్షణాల మీద 3 ఆ దీపపు కాంతి కనిపిస్తున్న వైపుకు తమ గుర్రాలను ఉరికించారు. వాళ్ళు దాన్ని సమీపిస్తూ ఉండగానే చెట్ల చాటు నుంచి 2 కంఠాలు ఎవరా వచ్చేది, ఆగండి అంటూ కఠినంగా హెచ్చరించినాయి. ఆ హెచ్చరిక వింటూనే ముసలివాడు గుర్రం దిగి, అయ్యా మీరెవరో మాకు తెలియదు, మేము యాత్రికులం, మమ్మల్ని దోచుకునేందుకు బందిపోటు దొంగలు వెంటపడితే ఇటు పారిపోయి వస్తున్నాం. వాళ్ళ కాగడాల వెలుగు, చేతుల్లో కర్రలు మీరు చూసే ఉంటారు అన్నాడు. ముసలివాడు మాట ముగియకముందే దీపం గప్పున ఆరిపోయింది. ఒక ఆజానుబాహుడైన కోయవాడు పెద్ద ఈటె ఒకటి పట్టుకుని అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అతడు కేశవుణ్ణి జయమల్లును చూస్తూనే, మీరా ఎగువనున్న పల్లెవైపు నుంచైనా రావటం? ఆ పల్లెవాసుల్లో సగం మందికి ధనం దోచుకోవటం వృత్తి. తతిమా సగానికి వినోదం కోసం గొంతులు కోయటమే పని. మీరేమీ భయపడకండి, మీ రక్షణ భారం నాది అంటూ పక్కకి తిరిగి, ఓహోయ్, ఆ కాగడాలు పట్టుకొచ్చే వాళ్ల మీద గురి చూసి బాణాలు వదలండి, వాళ్ళు మరొక అడుగు అయినా ముందుకు రాకూడదు అన్నాడు. అప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్న ఆ ప్రాంతం కేకలతో హెచ్చరికలతో మారుమోగిపోయింది. కోయ యువకులు చెట్ల మీద నుంచి పొదలమాటు నుంచి పల్లె యువకుల మీదకి గురిచేసి బాణాలు రివ్వురివ్వుమంటూ వదలసాగారు. చూస్తూ ఉండగానే ఆ ప్రదేశమంతా యుద్ధరంగంగా మారింది. అర్ధరాజ్యం వస్తుందన్న ఆశతో పల్లె యువకులు, తమ కులపెద్ద ఆజ్ఞను పాలించే పట్టుదలతో కోయ యువకులు సంకుల సమరం సాగించారు. బాణం వేటు దాటి ముందుకు వచ్చిన పల్లె యువకులతో కోయ యువకులు కర్రలు తీసుకుని పోరాడసాగారు. ఓ క్షణకాలం కోయల కులపెద్ద ఆ దృశ్యం కేసి చూసి తల పంకిస్తూ, మా వాళ్ల ధాటికి ఆ దుర్మార్గులు నిలబడలేరు, ఆ సంగతి నాకు తెలుసు. అయినా ఇక ఈ రాత్రికి ఈ ప్రదేశం క్షేమకరం కాదు. నా రక్షణ కోరిన వాళ్లను కాపాడే బాధ్యత నాది కనుక మిమ్మల్ని ఒక రహస్య ప్రదేశానికి తీసుకుపోతాను రండి అంటూ బయలుదేరాడు. జయమల్లు, కేశవుడు, ముసలివాడు అతనికి వెనుకగా గుర్రాలను కళ్ళాలు పట్టుకుని నడిపించుకుంటూ ముందుకు కదిలారు. రాకాసిలోయ కథ 13వ భాగం ఇంతటితో సమాప్తం. తరువాయి కథ 14వ భాగంలో తెలుసుకుందాము. నమస్కారం.